మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ సమ్మె మొదలేసి ఇది రెండవ రోజు. ఈరోజు మేము సమ్మె చేస్తున్నాము. మా స్టైపెండ్స్కి పలుకుబడిగా గవర్నమెంట్ బడ్జెట్ రిలాక్సేషన్ చేసింది, కానీ జియో మాత్రం రిలీజ్ చేయలేదు. జియో రావాలి. ఇంకా మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రాబ్లమ్స్, అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మావి. అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే లైబ్రరీ లేదు. మేము లైబ్రరీ లేకుండా క్లాసెస్కి అటెండ్ అవ్వము, ఇంకా పోస్టింగ్స్కి అటెండ్ అవ్వము. మాకు ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ హాస్టల్లో, కాలేజ్లో, ఇక్కడ క్యాంపస్లో వాటర్ ఫెసిలిటీస్, మినిమం వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇంకా మాకు కొత్త కాలేజ్ బిల్డింగ్ 3 సంవత్సరాల నుండి కన్స్ట్రక్షన్లోనే ఉంది. అది ఎంత తొందరలో అయితే అంత తొందరలో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంకా పీజీలకి ఎన్ఎంసీ రూల్ ప్రకారంగా, ఎన్ఎంసీ జిఓ రూల్ ప్రకారంగా మాకు పీజీలకి ఇంప్రాపర్ రూమ్స్ ఇస్తున్నారు. కాకపోతే ఎన్ఎంసీ ప్రకారంగా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాము. ఇంకా హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఏసీస్ కోరుతున్నాము. ఇక్కడ యూజీస్కి బేసిక్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా, బేసిక్ సదుపాయాలు కూడా లేవు. వాష్రూమ్స్ లాంటివి, వాటర్ లాంటివి ఇవేం ఫెసిలిటీస్ లేవు. బస్సులు లేవు. మాకు రోజు ఖర్చు పెట్టుకొని మేము గర్ల్స్ హాస్టల్ నుండి బాయ్స్ హాస్టల్ నుండి బాయ్స్ కలిసి 7 కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరుగుతుంది. దానివల్ల మాకు ఫ్యాకల్టీ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అయితే, కొంచెం లేట్ అయితే కాలేజ్కి లేట్ ఎందుకు వస్తున్నారు కూడా అని చెప్తున్నారు. వాళ్ళు తొందరమని చెప్తున్నారు. కానీ మాకు ఆటోలు లేట్గా దొరుకుతున్నాయి. ఇంకా ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి మాకు డైలీ. మా ఫ్యామిలీ ఫైనాన్సెస్ కూడా కొంచెం కష్టంగా ఉండడం వల్ల మాకు బస్సెస్ రావాలని కోరుతున్నాము. ఇమీడియట్ ఎఫెక్ట్ మాకు బస్సులు, లైబ్రరీ, ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకా పీజీస్కి హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. రెండో రోజు టీజూడ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఇంకా ప్రభుత్వం జియో ఏర్పాటు చేయడానికి బడ్జెట్ రిలాక్సేషన్ ఇచ్చింది, కానీ ఇంకా అమెండ్మెంట్ చేయాలన్నారు. దాని గురించి ఇంకొక క్లారిటీ రావాల్సి ఉంది. అది కాకుండా మెయిన్గా నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే అసలు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి బస్సెస్ లేవు. ఇంటర్న్స్కి రూమ్స్లో, ఈ క్యాజువాలిటీలో కానీ, వర్కింగ్ ప్లేసెస్లో కానీ ఎక్కడ సరైనటువంటి వసతులు లేవు. అంటే మేము నైట్ డ్యూటీ చేసినప్పుడు ఎక్కడ వాష్రూమ్స్కి వెళ్ళాలి. అమ్మాయిలకైతే చాలా దుర్భరంగా ఉంది వాళ్ళ వర్క్ ప్లేసెస్. అంటే అసలు లైక్ మన బేసిక్ నీడ్స్ వాటర్, వాష్రూమ్స్ ఇవన్నీ లేకుండా అసలు వర్క్ ఎట్లా చేస్తారు? డాక్టర్స్ అనే కాదు, ఎవరైనా కానీ ఇవి బేసిక్ నీడ్స్. ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రైవేట్ ఉద్యోగి కానీ, ఎవరైనా కానీ ఇవి మాకు పక్కా కావాలి. ఇంకా అండ్ దెన్ ఈ బస్సెస్ లేకపోవడం వల్ల 9 కిలోమీటర్స్ బాయ్స్ హాస్టల్కి, ఆర్ఎల్స్ ఇంకొక 2 కిలోమీటర్స్ గర్ల్స్ హాస్టల్ నుంచి రావాలంటే చాలా ఇబ్బందులు. అంటే అందరికీ ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే బస్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళు సపరేట్ గా వాళ్ళ పాకెట్స్ లో, వాళ్ళ జోబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. అలా అవ్వడం వల్ల ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు కూడా అయిన సంఘటనలు ఉన్నాయి. 2-3 బండ్ల మీద నుంచి జారి కింద స్కిడ్ అయి పడిన రోజు సంఘటనలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో అవి అన్ని అరికట్టాలంటే ఆల్రెడీ డిఎంఈ నుంచి మనకి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ పోయింది. ఏంటిది, ఈ నెంబర్ ఆఫ్ కాలేజ్ కి ఇన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ అలాట్ చేయాలని. కానీ ఇంకా బడ్జెట్ రిలాక్సేషన్ కాలేదు. అదొకటి అవ్వాలి. అండ్ దెన్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో 24/7 అంటే 24 గంటలు పక్కాగా లైబ్రరీ అనేది వర్కింగ్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము 8 అవర్సే ఉంటుంది. అది కూడా ఒక 3 months నుంచి అసలు లైబ్రరీ లేదు. అంటే పీజీ చదువుకోవడానికి కానీ, యూజీ చదువుకోవడానికి కానీ, మాకు ఎగ్జామ్స్ ఉన్నా ఎటున్నా కానీ అసలు చదువుకోవడానికి ఒక ప్లేస్ అనేటువంటిది లేదు. అంటే ఎప్పుడు మాకు మొన్న చెప్పింది ఏంటిది, జూలైలో మాకు కాలేజ్ అనేది షిఫ్ట్ చేస్తామని. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ అంటున్నారు. అక్టోబర్ లో మరి ఏమంటారో, ఫిబ్రవరి అంటారో. యాక్చువల్లీ మాకు కోర్స్ అయిపోతుంది మార్చ్ లో అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో అయిపోతుంది. ఆ లోపు కూడా మాకు అసలు కాలేజ్ చూసే భాగ్యం కూడా కల్పిస్తారో అనే డౌట్ వస్తుంది. అంటే 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఏంటిది, అప్పుడున్న హెల్త్ మినిస్టర్ యుద్ధ ప్రాతిపదికన మీ కాలేజ్ కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పటికి దానికి ఇంకా కంప్లీట్ అయింది కాదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 60% కూడా కాలేదు. ఇవన్నీ నెరవేర్చేంత వరకు ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో 2వ రోజు ధర్నా జరుగుతుంది. బేసిక్ ఫెసిలిటీస్ అనేది ఏం లేవు గర్ల్స్ కి. మెయిన్ గా వాష్రూమ్స్, ఇంటర్న్స్ కానీ, యూజీస్ కానీ, పీజీస్ కానీ వాష్రూమ్స్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? క్యాజువాలిటీ డ్యూటీస్ చేస్తారు, నైట్ డ్యూటీస్ చేస్తారు. ఎక్కడ పడుకోవాలి? మాకు పడుకోవడానికి కూడా ప్లేసెస్ లేవు. ఇంకా మాకు కాలేజ్లో ఫెసిలిటీస్, బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. అండ్ లైబ్రరీ విషయానికి వస్తే లైబ్రరీ అక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ కాకుండా ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేయాలి. అక్కడ ఎవరు చదువుకోవడానికి పెట్టిల్లు. ఇప్పుడు జూనియర్స్ కానీ, పీజీస్ కానీ చదువుకోవడానికి వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు అనేది మా మెయిన్ ఎజెండా. థ్యాంక్ యూ.